హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రీన్ చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తా. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుని శుభ్రం చేసుకున్న చికెన్లో వేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మీ రుచి తగినంత ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్ అన్నిటిని యాడ్ చేసుకుని పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుని వాటిని కూడా పౌడర్ చేసుకుని ఈ చికెన్లో యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసి ఒక 4 to 5 hours పాటు నాననివ్వండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం నెయ్యి, ఆయిల్ యాడ్ చేసుకుని జీడిపప్పు వేసి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. అది వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి. చికెన్లో నుంచి ఇలా వాటర్ ఊరుతున్నప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకుని మనం రైస్ తీసుకుంటాం కదా, ఆ రైస్ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను 3 glasses వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుని ఒక 10 minutes పాటు హై ఫ్లేమ్లో, 5 minutes పాటు సిమ్లో కుక్ చేసుకుంటే మన గ్రీన్ చికెన్ పలావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.